మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మత్తయి వార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగమును మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడే ఆ రాత్రి సమయంలో పేతురును, యాకోబు, యోహానులను వెంట పెట్టుకొని గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్న సమయంలో పలికిన మాటలివి. యేసుక్రీస్తు ప్రభువారు తాను ఎందుకు ఈ భూమి మీదకు వచ్చారో ఆయనకు తెలుసు. ఏ ఉద్దేశం కొరకు వచ్చారో, పరలోకపు మహిమను విడిచి, దైవ స్థానాన్ని విడిచి ఎందుకు నరుడుగా భూమి మీదకు దిగి రావాల్సి వచ్చిందో ఆయన ఆ ఉద్దేశాన్ని ఎరిగినవాడై, గ్రహించినటువంటి వాడై, సర్వలోక ప్రజల పాప పరిహారము నిమిత్తము శిలువ యజ్ఞాన్ని భరించటానికి, సహించటానికి, ఆ శ్రమలను అనుభవించటానికి సంపూర్ణంగా సిద్ధపడుతూ చేస్తున్న ప్రార్థన ఇది. ప్రభువారిని మనం రెండు విధాలుగా పరిశీలన చేయాలి. ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు. ఆయన భూమి మీద మానవుడిగా నడయాడి జీవించిన జీవిత విధానాల్లో ఒక మానవుడు ఎలాగ బ్రతకాలో ఆయన చూయించాడు. ఆయన శిలువ శ్రమలను పొందటానికి సిద్ధపడుతున్న సమయంలో మానవుడిగానే ఆయన ఆ శ్రమలన్నీ భరించటానికి సిద్ధపడుతున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. అందుకని ఆయన ప్రార్థిస్తూ ఇలాగ పలుకుతున్నాడు, తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అనగా మానవుడిగా ఆయన పలుకుతున్నటువంటి మాట ఇది. ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చారో ఎరిగినవాడై, గ్రహించినవాడై, మరొక సువార్తలు అంటాడుగా, అందుకే నేను ఈ సమయమునకు వచ్చి ఉన్నానని సంపూర్ణంగా ఆ శిలువ శ్రమలు పొందటానికి, అనుభవించటానికి సిద్ధపడుతూ, నా ఇష్టము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థిస్తున్నారు. లూకాసు వార్తలో ప్రస్తావించబడినట్లు ఆయన వేదన పడి ప్రార్థిస్తూ ఉంటే ఆయన చెమట రక్త బిందువులాగా మారటం మనం చూస్తాం. ప్రియులారా, చూడండి, ఆయన ఆ శిలువ శ్రమలు పొందటానికి సంపూర్ణంగా సిద్ధపడుతున్నారు. ఈ మాటలు మనం గమనించవలసినటువంటి వారమే ఉన్నాం. ఆ శ్రమలు, ఆ అవమానాన్ని, నిందలను, ఇబ్బందుల్ని ఆయన పొందటానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే సర్వలోక ప్రజలకు పరిహారం కలుగజేసే ప్రక్రియ అది. సర్వలోక ప్రజల పాపాల నుండి విడుదల కలుగజేసేటటువంటి ప్రక్రియ అది. అందుకని ఆయన మనల్ని బ్రతికించడానికి, ఆయన తన కొరకు ఉంచబడినటువంటి ఆనందం కొరకు, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. అనగా ప్రభువారు అవమానపరచబడటానికి, శ్రమపరచబడటానికి, వేదనపరచబడటానికి, ఆ శిలువను సహించటానికి
ప్రజల పాపాత్ముల తిరస్కారమంతా ఓర్చుకోవటానికి సంపూర్ణంగా సిద్ధపడుతున్నటువంటి గడియ ఇది. ఈ వృత్తాంతం మనకు నేర్పించే పాఠం, ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఆయన కొరకు ఎలాగ జీవించాలో, ఆయన కొరకు ఎలాగ బ్రతకాలో నేర్పిస్తూ ఉంది. ఆయన ఆ శ్రమలు, ఆ బాధలు వాటన్నిటిని ముందుగా ఎరిగిన వాడై ఉండి వాటి కొరకు సిద్ధపడుతున్నాడు. ఈరోజు శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఆటంకాలు నువ్వు వాటిని చూచి అధైర్యపడటానికి వీల్లేదు. మన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు, మన ఎదుట ఉంచబడిన బహుమానాల కొరకు ప్రభువారు ఏ రీతిగా సంపూర్ణుడిగా సిలువను సహించటానికి, భరించటానికి సిద్ధపడ్డారో మన జీవితాల్లో కూడా భవిష్యత్తులో మనకు ఉంచబడిన శ్రేష్టమైన బహుమానాలను పొందాలంటే ఈరోజు దేవుని కొరకు బ్రతకటం నేర్చుకోవాలి. ఆయన కొరకు జీవించడం నేర్చుకోవాలి. ఆయన కొరకు శ్రమలైన, బాధలైన, కష్టాలైన, నిందలైన, అవమానాలైన వాటన్నిటినీ సహించటానికి మనం సిద్ధపడితేనే పరలోకపు ఆనందాన్ని అనుభవిస్తాం. ఆయన అనుగ్రహించే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను, శ్రేష్టమైన బహుమానాలను పొందుకుంటాం. కనుక అట్టి నడిపింపును, అట్టి సహాయమును దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మీరు మాతో మాట్లాడారు అయా. ప్రభువారు ఏ రీతిగా శిలువ శ్రమలు పొందటానికి సంపూర్ణుడిగా సిద్ధపడి, నాయన శిలువ శ్రమలు పొందటానికి సిద్ధపడి ప్రార్థిస్తూ ఉన్నారో, ఈరోజు మా బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నా. మీ కొరకు బ్రతకటం కొరకు, మీ కొరకు జీవించడం కొరకు ఎదురయ్యే బాధలు, కష్టాలు, శ్రమలు వాటన్నిటినీ సహించుకొని, ఓర్చుకొని ముందు కొనసాగటానికి తగిన నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రభువారు లాంటి మనసు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని లేఖనాల్లో తెలియజేసినటువంటి మాట మా ప్రియులైన బిడ్డలందరి జీవితాల్లో నెరవేర్చండి, సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపలతో ఆవరింపచేసి మీరే మహిమ పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.